పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. హక్కును చేర్చుకుని అనురాగాన్ని పంచాల్సిన తండ్రి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలియని పరిస్థితిలో పిల్లలు. ఆనందంగా కలిసి ఉన్న భర్త తనను అనుమానంతో ఎందుకు హింసిస్తున్నాడో తెలియని దుస్థితిలో భార్య. మనిషిలో నుండి బయటకు వస్తున్న మృగాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు. ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న ఒక కుటుంబ వ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు యాదమ్మ. అన్యోన్యంగా సాగిపోతున్న ఈమె సంసార జీవితంలో భర్త నాగేష్కు జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఆపదలో ఆదుకున్న మనిషితో భర్తకు కలిగిన అనుమానం యాదమ్మను నిలువునా కుంగదీసింది. తప్పిన మతి స్థిమితం వల్ల మృగంలా ప్రవర్తిస్తున్న భర్తను మామూలు మనిషిని చేసి తమ కుటుంబాన్ని ఆదుకోమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది యాదమ్మ. పిల్లల్ని తనని ఎంతో ప్రేమగా చూసుకునే భర్త గత కొద్ది కాలంగా అనుమానంతో ఎందుకు తనని హింసిస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఓ భార్య తన ఆవేదనను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు యాదమ్మ. ఎవరు పెద్ద ఇందులో? ఇతను. తర్వాత ఈ పాప తర్వాత ఈ పాప. పెళ్ళ ఎన్నాళ్ళైంది? 2000 సంవత్సరంలో అయింది. బాబు పేరేంటి? రాఘవేంద్ర. ఈ పాప పేరు? శ్రావణి. ఆ పాప పేరు? స్వాతి. అసలు మీకు ఏంటి ప్రాబ్లం? ఏమైంది? చెప్పండి. మీ అత్తమామలు ఏం చేశారు? మా అత్తమామలు ఫస్ట్ మేము మా పెళ్ళయింది. మా పెళ్ళైన తర్వాత మా బాబు పుట్టిండు. బాబు పుట్టినాక అమ్మోళ్ళు తనకినికి వచ్చిన మంచిగానే ఉన్నాం. మా అత్తమ్మ హాస్టల్లో ఉడవడానికి పోతుంది. నేను కూడా పోతుంటి. చిన్న ఉంది కదా బాబు, ఉడవడానికి పోతుంటి. వస్తుంటి మధ్యాహ్నం పాలిస్తుంటి, మళ్ళీ పోతుంటి. అట్లనే వాళ్ళ కొడుకుతో నేను గొడవ పడ్డదో అలాగేసింది. మా అత్త మా ఆయన్నే గొడవ పడ్డారు. అప్పుడు గొడవ పడి అలాగేసింది. ఏం చేశారు? అలాగే చేశారంటే ఇట్లనే కూలి పని చేయలేడు. పొమ్మంటే నేను పోను, నేను ఇంటికానే ఉంటాను కొట్లాడు దెబ్బలు. మా ఆయన నేను చేసేదాన్ని పని. ఇక ఎప్పటి నుంచి మానేశాడు అతను పని చేయడం? ఆయన కొన్ని రోజులు మానేసి ఊకే తిరగడానికి పెట్టిండు. ఇప్పుడు మీ బాబు పుట్టాడు? మా బాబు పుట్టిన అంతకు ముందు వరకు బాగానే చేసేవాడు. మీ అత్తమ్మ దెబ్బలాడి మిమ్మల్ని సపరేట్ గా అలాగే వెళ్ళిపోమంది. అలాగేమంటే పోయి ఎన్నో కిరాయికున్నాం. కిరాయికున్నాక ఈ పాప పుట్టింది. ఈ పాప అప్పుడు మీ ఆయన పని చేశాడు? అలాగే వెళ్ళిన తర్వాత అలాగైనాక కూలి పని చేసిండు. అప్పుడు కూడా ఈ పాప పుట్టింది. ఈ పాప పుట్టినాక ఈ పాప పుట్టింది. అప్పటికి కూడా కూలి పని చేస్తున్నాం ఇద్దరం. అప్పుడు నేను ఒక నర్సరీలో డైలీ పోదా అని అడిగిన. పొమ్మన్నాడు. పోయినా 1 సంవత్సరం 6 నెలలు చేసిన పని. 6 నెలలు చేసే వరకు ఆయనకు తలకు దెబ్బ తగిలింది. ఇట్లా అటు నుంచి ఆటో వస్తుందంటే ఇటు నుంచి చెతకు మీద ఈయన వస్తుందంట. అది లైట్ చెతకుండే అప్పుడు ఆయనది ఆ లైట్ 4 అనేది ఆ కళ్ళకు కొట్టి ఇది మోరికి గుద్దుకొని రోడ్డు మీద పడ్డాడు. పడితే తలకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే మేము అనుకున్నాం తలకు దెబ్బ తగిలింది కదా, ఇట్లా ఇక్కడ రాసుకోపోయినాయి, ఇట్లనే తలగొచ్చు అని మేము ఇంట్లోనే వేసుకొని ఊకున్నాం. నేను అత్తమామ వచ్చి ఏదో దయ్యం పట్టినట్టుంది కానీ దయ్యం పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది అని ఏదేదో చేసిరు. చేస్తే కూడా మంచిగా అయితేనే లేడు. ఈ చెయ్యి లేస్తలేదు. ఇక 3 రోజులు ఇట్లా కోటర్ తెచ్చిరు, అంగూరాలు తెచ్చిరు. దయ్యానికి ఏదేదో పెడతారు కదా మేడం, దయ్యం పోగొట్టడానికి చేసిరు ఇంట్లోనే. అంటే అతను ఏమి దెబ్బ తగిలిన తర్వాత అలా ఉండేవాడా? పండుకొనే ఉంటుండు, లేస్తలేడు. మనం తినబెడితే తింటలేడు, తాగిపిస్తే తాగుతలేడు, ఏది లేదు. చెంబటికి కూడా పోతలేడు, టాయిలెట్ కూడా పోతలేడు. పండుకున్న జాగ్రత్త కానీ లేస్తలేడు. ఇక దెబ్బ తగిలిన నుంచి మాకు దెబ్బ తగిలిందని తెలియదు. నెత్తిలో తగిలిందని బయటకు నెత్తురు వస్తలేదు. నేను జీతం ఉన్న ఆయన వచ్చిండు. ఏమమ్మా మళ్ళీ ఎట్లా చేద్దాము, ప్రైవేట్కి తీసుకుపోదాము, ప్రైవేట్కి తీసుకుపోతే ఏదో తెలుస్తుంది, నాకు ఏదో ఉంది అని ఆయన అన్నాడు. సరే పోదాంపా అని అన్నా.
ఆయన అంటే అడిగి పోయినాక ఏం చేసినాం ప్రైవేట్ మీ పోయినాం. సేట్ మీకు బాగా హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు. సాయం చేసాం. ఆయనకు ఏమో అయింది తలకు, అంత ఎక్స్రే తీపియాలి పోయి అని చెప్పిండు. చెప్పే వరకు సంగారెడ్డి దగ్గరనే ఉంటది, అందులోకి వచ్చినాం. ఆడ 3,500 అయినాయి. ఆడ ఎక్స్రే తీపిచ్చిండు, ఆయనే వచ్చిండు. మా అత్తమామ కూడా రాలేరు ఇంకా అప్పుడు. ఎవరు మీ సేట్? మా సేటే. బండి ఉంది ఆయన తన, ఆ బండి మీద తీసుకొచ్చినాము. ఇద్దరం పట్టుకుంటే ఇటే ఒరుగుతుండు, ఇటంటే ఇటే ఒరుగుతుండు. ఆయన కొరిగిచ్చి వెనక కూర్చొని ఇట్లా పట్టుకున్నా. ఎక్స్రే తీపిచ్చిండు నెత్తికి. తీపిచ్చే వరకు ఎక్స్రే తీయంగానే 4,500 కట్టిండు. కట్టంగానే డాక్టర్ చెప్పిండు ఈయనకు నెత్తికి దెబ్బ తలిగి మెదడుకు నెత్తురు పర్యవాసింది, నెత్తురు వచ్చుకుంటే మెదడు కొత్తుతుంది నెత్తురు. ఈయన చచ్చిపోతుండొచ్చు, కోమాలోకి పోతుండొచ్చు, పిచ్చోడు అవుతుండొచ్చు. మీరు ఈ రోజు మాత్రం ఆపరేషన్ చేపియాలి తీసుకుపోయి. అంటే లోపల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారా? గడ్డ కట్టేసింది, గడ్డ కట్టేసింది, మెదడు కొత్తుతుందంట చెప్పిండు. ఆపరేషన్ చేయాలన్నారు. ఉస్మానియా కన్నవో నువ్వు గాంధీ కన్నవో అని చెప్పిండు. కాలు మొక్కితే గాంధీకో అమ్మ, నువ్వు చక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని గాంధీకో అన్నాడు. గాంధీకో అయినా ఆపరేషన్ చేసి ఆపరేషన్ కోతే అన్నారు. అమ్మ మేమైతే గ్యారంటీ ఇయ్యం, ఆపరేషన్ చేస్తుంటే. గాంధీ హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు మీ అత్తమామ వచ్చారా? మళ్ళీ అడిగి ఎక్స్రే తీపిచ్చినాం కదా, ఎక్స్రే తీపియంగా ఆపరేషన్ చేయాలంటే అత్తమ్మకు ఫోన్ చేసిన, అత్తమ్మ వచ్చింది. నాయనకు ఫోన్ చేసిన, నాయన వచ్చిండు. ఏమత్తమ్మా మళ్ళీ డబ్బులు ఎట్లా, ఆపరేషన్ కావాలంటారు, పైసలు ఎట్లా అత్తమ్మా అంటే ఏం చేస్తా ఏనని అడుగుతాపా అంటుంది. అంటే మళ్ళీ మా సేటుకు ఫోన్ చేసిన, ఏం సేటు ఇట్లా ఆపరేషన్ అంటారు కదా, మళ్ళీ గాంధీకి పోవాలి ఊకే అవుతుంది అంటే, మళ్ళీ ఆ రోజు ఇంటికి వచ్చి మళ్ళీ 5,000 ఇచ్చి ఆయన పోయిండు. పోతే మా అత్తను మా నాయనను మా భర్తను తీసుకొని వచ్చిన గాంధీకి వచ్చిన, ఆపరేషన్ చేయించిన. మీ సేట్ కూడా వచ్చారా గాంధీకి? రాలేడు ఆ రోజు. మీ సేట్ తెలుగు అయినా? తెలుగు అయినా. ఆడికి వచ్చిండు. ఇక గాంధీకి వచ్చినాం. గాంధీకి రాగానే అదే రోజు నైట్కి ఆపరేషన్ చేస్తామన్నారు. చేస్తామని సంతకం తీసుకురు. ఆపరేషన్ చేస్తుంటేనే చచ్చిపోతుండొచ్చు, ఆపరేషన్ అయినాక చచ్చిపోతుండొచ్చు, మాకు ఏదన్నా కావచ్చు కానీ మాది పూచి కాదు, మా ప్రయత్నం మేము చేస్తామన్నారు అని సంతకం తీసుకుండు. సంతకం పెట్టినాక మంచిగా ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక గోళీలు వాడుతూనే ఉండు. గోళీలకి మందులకి అంత డబ్బు మీరే సంపాదించి పెట్టారు? నేనే ఆడికి ఎవరు హెల్ప్ చేయలేరు. లేదు, మీ అత్త మామ లేరు, ఎవరు లేరు. మా సేటే ఇచ్చిండు. మళ్ళా గోళీలో కొత్త అంటే ఆ రోజు 1,000 రూపాయలు అడిగిచ్చిన నేను మా సేట్ తాన. ఇక దెబ్బ తగిన నుంచి మొన్న మళ్ళా 1 సంవత్సరం మంచిగా ఉన్నాం. 1 సంవత్సరం మంచిగా ఉన్న నుంచి ఆ నుంచి ఇక అనుమానం పెడుతుండే. ఇక అట్లనే నేను ఇక అమ్మ సేట్ తన పైసలు అడిగిస్తుంటే నేను పనికి పోతుంటే, డైలీ పోతుంటే ఇక ఇట్లనే గోళీలకు మొన్న పైసలు ఇవ్వలేను. పైసలు ఇవ్వకపోయే వరకు ఇక ఎట్లెట్లనో చేస్తుండు. చేస్తే కూడా నువ్వు కూలి పని చేస్తేనే నేను ఇస్తాను, నువ్వు కూలి పని చేస్తలేవు, ఏం చేస్తలేవు. నేను పిల్లలకు పెట్టాలి, నేను తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, ఇంట్లోకి మళ్ళీ గ్రూపులు ఉన్నా. గ్రూప్ లో పైసలు తెచ్చి అప్పుడు కట్టినా కదా, మళ్ళా మా సేట్ ఇచ్చినుండి ఆయనకు తెచ్చి గ్రూప్ లకే ఇచ్చిన. ఆయనకి ఇచ్చేసిన పైసలు మళ్ళీ గ్రూప్ కట్టాలి, పిల్లల్ని నడపాలి, నేను బతకాలి. ఎట్లా బతకాలి నేను? అత్త మామన మనకి ఇయ్యరు, అమ్మ నాయన మనకి ఇయ్యరు, నువ్వు కూలి చేస్తలేవని నేను పెట్టుకునే వరకు కొట్టిండు. కొట్టితే చేతి తిరిగిపోయింది. నాయనకు ఫోన్ చేస్తే నాయన అన్న ఇద్దరు వచ్చిర్రు. వద్దే నాయన వచ్చిర్రు, అన్న నాయన రాలే, వద్దే నాయన ఇద్దరు వచ్చిర్రు. ఇద్దరు వచ్చి తీసుకోరు దవాఖాన తీసుకుపోతే అప్పుడు కూడా మా సేట్ వచ్చిండు. వచ్చి మళ్ళీ ఇవి ఎక్స్రే తీపిచ్చిండు, 2 చేతులు ఎక్స్రే తీపిచ్చి పట్టి కట్టిపించిండు. ఇంత చేయడానికి కారణం మీ మీద అనుమానం అన్నారు. ఏం అనుమానం, ఎందుకు అనుమానం? ఇప్పుడు నువ్వు సొమ్ములు ఆయన దగ్గర పెట్టినావు, మీ సేట్ దగ్గర పని చేస్తున్నావు, ఆయన నుంచుకున్నావు కాబట్టి సొమ్ములు ఆడబెట్టినావు. సొమ్ములు ఊరికినే పెట్టాలని చెప్పారా? ఆయన దగ్గర జాగ్రత్తగా పెట్టాలని చెప్పారు. అవును. సో అందుకని నువ్వు ఈ డబ్బులంతా మీ సేటు ఊరినే నీకు డబ్బులు ఇస్తున్నాడు, ఈ సహాయం చేస్తున్నాడు, నగలు కూడా తీసుకెళ్ళి అతని దగ్గరే పెట్టాడు, నీకు అతనికి ఏదో సంబంధం ఉందని? సంబంధం ఉంది కాబట్టి ఇస్తుండు నీకు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? అసలు నగలు తీసుకురా అని కొట్టిండు. మీరు మీ నగలు అక్కడ ఉన్న ఆయన దగ్గర మొదలైంది కదా ఈ అనుమానం అన్నమాట. అలా చాలా సార్లు మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా? అతని గురించి మీ గురించి, మీ సేటు గురించి మీ గురించి? ఒక్కసారి జరిగింది. ఒకసారి కొట్టాడా మీ సేటు గురించి? సేటు గురించి కొట్టలే, ఇట్లా వేరే వాళ్ళందరూ అనమాట, వాళ్ళ భర్త ఆయన ఇద్దరు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు వచ్చి మా ఇంటికి కూర్చురు. కూర్చుంటే అతను ఎందుకు వచ్చి కూర్చుండు అని మా పాలెళ్ళు అందరు వచ్చి కొట్టిరు అనమాట ఆయనని, మా సేటుని. మా పాలెలు ఎందుకు వస్తాడు ఇంటికి, వాళ్ళ భార్య ఆయన ఇద్దరు వచ్చినాక ఏమనుమానం, నా భర్త కూడా ఉన్నాడు, ఇంకా మీకెందుకు అనుమానం అని నేనన్నా. అంటే అంతకు ముందే మీ ఆయనకి అనుమానం వచ్చి మీ ఇద్దరి మధ్య దెబ్బలాట అయిందా? కాలేదు. ముందు మీ చుట్టుపక్కల వచ్చి కొట్టిన తర్వాత మీ ఆయనకు అనుమానం వచ్చింది. అట్లా
మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం సమాధానం చెప్పారు ఎందుకు కొట్టారంటే? మా చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఎందుకు వస్తాడు ఆయన మీ ఇంటికి, కూలి అయినా కూలి తీరే ఉండాలి, కూలైనా కూలి తీరే ఉంటుండు, ఆయన భార్య వచ్చింది కాబట్టి ఆయన వచ్చిండు, వాళ్ళ భార్య కూలైన కాదు కదా, సేటు కదా, సేటు పిలుచుకోనికి రాడా, వాళ్ళ భార్యను తోలుకొచ్చిండు నేను, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉంది. కొట్టిన నుంచి అప్పటి నుంచి కూడా ఏమనలేడు ఈయన కూడా, ఏమనకుండా కూడా మళ్ళీ పనికే పొమ్మన్నాడు. వాళ్ళు అన్నారు కదా మళ్ళీ ఇట్లా అనుమానం వచ్చింది మాకు, ఆయన దగ్గరికి పనికోవద్దు అని వీళ్ళందరూ అన్నారు. మా పక్క వాళ్ళు నా మొగడు అన్నాడు, నాకెందుకు అనుమానం, నాకేం అనుమానం లేదు, నన్ను చచ్చిపోయేటోనే బతికిచ్చిండు ఆయన, ఆయన దగ్గరికే పనికోతుంది అని ఈయన అన్నాడు. పంపించి నుంచి మొన్న నుంచి మళ్ళీ ఇట్లా అనుమానం పెట్టుకుని కొట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అమ్మోళ్ళ ఇంటికి పోయినా, నాయన వచ్చి నా అమ్మ రాలేదు, నాయన వదిన అన్న ముగ్గురు వచ్చి 3 రోజులు ఇంటికాడనే ఉన్నాం, నేను అత్తగారిపల్లిలోనే ఉన్నాం. కొట్టినాకనే మీ అమ్మకి మీ నాన్నకి మీ అత్తకి మామకి కూడా, అంతకు ముందు ఎవరికి తెలియదు. అప్పుడు వాళ్ళెవరు వచ్చి మీ ఆయన్ని తిట్టడమో ఏమి చేయలేదా? ఏం చేయలేదు, ఎవరు ఆపలేదు. ఏడ 12 గంటల రాత్రికి వచ్చి కొట్టిండు నైట్లా, మంచిగా తాగి 12 గంటల రాత్రికి ఇంటికి వచ్చిండు. 12 అయింది రాత్రి నైట్. శ్రావణి తలుపు తీ అంటే నేనేం చేసిన, నేను లేచి తీసిన, నా బిడ్డ తీస్తుందామే తీయదు, నేను లేచి తీసిన. తీయంగానే కథ మీద జుట్టు పట్టుకుండి ఇక గొడ్డలు కామ ఊడగొట్టుకొని ఇక కొడుతూనే ఉండి ఇక అంతే. తర్వాత మీ అత్త మామూలకి ఎవరు చెప్పారు అతను కొట్టాడు? నేను నా కొడుకుకి చెప్పిన, ఇట్లా నాయన అమ్మను బాపు కొట్టిండని చెప్పు పోబెట. ఎవరితో చెప్పాను నన్ను వెళ్ళి? మీ నాయనమ్మకి చెప్పావు. మీ నాయనమ్మ ఏమంది అప్పుడు? ఇంటికి వచ్చిందా? మీ అమ్మ నాన్నకి ఎవరు చెప్పారు? నేను ఫోన్ చేసి చెప్పిన. మీరు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఆ తర్వాత అతను ఎక్కడున్నాడు? కొట్టేసి వెళ్ళిన ఎక్కడ పోయిండో, ఇక ఫోన్ చేస్తే వస్తున్నా జరాగు అంటుండు కానీ వస్తూనే లేడు. ఇప్పటి వరకు రాలేదా? వచ్చిండు మళ్ళా ఎప్పుడు కొట్టినాక అమ్మోళ్ళ ఇంటికి పోయినా, అమ్మోళ్ళు చేతులకు పట్టీలు కట్టించారు, తుంకిలో పోయి చేతులకు పట్టీలు కట్టించిందా నర్సపుల్లో కనిపించిండు. నర్సపుల్లో ఇట్లా అటు నుంచి ఇటు వస్తుండినా, ఇటు నుంచి నేను అటు పోతున్నా, ఫేస్ టు ఫేస్ చూసుకున్నాం ఇద్దరం. ఆగు అంటే ఉరుకుతుండేగా మన దొంగోడు ఉరికినట్టు. అయితే నాయన ఇట్లా అయితే అయినా దొరికేటట్లేడు, మన దగ్గరకు వచ్చేటట్లేడు. గ్రూప్ వాళ్ళు ఫోన్ చేస్తారు, 2 నెలలు అవుతుంది ఇడికి అమ్మలు తాను వచ్చి ఉండి. మీ అత్త మామ ఏమంటున్నారు? మా అత్త మామ ఏమంటలేరు. మా అత్త కూడా ఒక రోజు వస్తాను ఫోన్ చేసింది, రానేలేదు. అంతేగాని వాళ్ళ అబ్బాయి తప్పు చేస్తున్నాడనో లేకపోతే మీకు సహాయం చేయడం ఏం చేయట్లేదు. వాళ్ళ అబ్బాయి మీ అత్త మామలతో కలిసి ఉంటున్నాడా? కలిసి ఉంటలేడు అన్నది. కలిసి ఉంటలేదు. వాళ్ళకి అతనితో సంబంధం లేదు. మాకేం తెలియదు అంటున్నా? మాకేం తెలియదు. ఇక అయితే నర్సాపూర్కి వచ్చి మా మండలంలో మేడం చెప్పిన. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అతను కొట్టేసి వెళ్ళిపోయాడు, తర్వాత ఇంటికి రాలేదు, ఫోనుల్లో మాట్లాడతాడు తప్ప రాడు. ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను రాను, నీకు ఇంకొకడు ఉన్నాడు కదా వాడితో ఉండ అంటున్నాడు అంతే. మీ అత్త మామలు కూడా మీకేమీ సపోర్ట్ చేయటం లేదు. అలాగే మీ అమ్మ నాన్న ఏమన్నా అతనితో మాట్లాడడానికి ప్రయత్నించిండ్రు నాయన. ఇట్లా ఆయన గోళీలు వేసుకోకూడదు, ఇట్లా వేస్తుండేమో, గోళీలు తెద్దాం రాయ్యా అంటే తిడుతుండే నాయన. అంతేగా గోళీలు వేసుకుంటలేడు కదా, ఇంకా మెంటల్ వేస్తుంది, తాగుతుండు, కూల్ చేసుకుంటుండు, తాగుతుండు, కథం అయిపోయింది. అంతే మీ దగ్గర రావడం మానేసాడు. 3 నెలలు అవుతుంది. అదే మీ ఆయన వాళ్ళ అమ్మని ఆవిడని పిలిచి మాట్లాడదాం, అసలు ఏంటి ఆవిడ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. మీ పేరేంటమ్మా? శ్యామమ్మ. మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. అందరికి పెళ్ళిళ్ళు కాలేదమ్మా. పెద్ద అబ్బాయి ఈయన, చిన్న కొడుకుది అయింది, ఇంకో బిడ్డది అయింది. ఓ బిడ్డ ఎక్కడ పోయిందమ్మ తెలియదు. ఈ అబ్బాయికి ఏమైంది ప్రాబ్లం ఏంటి? మీ పెద్ద అబ్బాయి గిట్లనే పనికి పోయొచ్చుండు మేడం, పెద్ద పొరమాని ఉన్నది, పనికి పోయొచ్చుండు. పనికి వస్తుండగా మా ఊరు చివరిలో అంత ఎట్లా పడ్డాడో ఏమో మేడం తెలియదు. పడితే నెత్తికి తలకు దెబ్బ తాకింది. అది బెడ్ రాలేదు. బెడ్ రాకపోతే మేము అనుకున్నాము మరి ఏమన్నా దయ్యం పట్టిందో ఏమైందో అని మేము అనుకున్నాము. కానీ ఇట్లా దెబ్బ తాకింది లోపట ఇట్లా అయిందని మాకు తెలియదు. అయితే అది ఇది తీసేసుకుంటా ఇది చేసుకుంటా తలిగినాము. 3 రోజులు అయింది మేడము ఆడికి. 3 రోజులు అయితే మా కులపుల్ల దాంట్లో ఓ డాక్టర్ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళమన్నా. ఇక అయిటకల్లా ఈయనకు ఇక ఎక్సర్ తీసి ఆపరేషన్ చేసిరుగా. ఇగో 4 రోజులు మేడం కంటిన్యూగా అట్లనే ఉన్నా మేడం. దేవుని గుర్తమ్మని కాలు మొక్తా. కంటి సూపు లేదు, నోటి మాట లేదు. మళ్ళా అప్పుడు టైకు, ఇప్పుడు డాక్టర్లు జీతాలు పెంచాలని అవి
ఆపు గ్లూకోజులు నాకు పెట్టొస్తుందమ్మా అప్పుడప్పుడు నిన్ను ఎవరు రాలే డాక్టర్లు అప్పుడు? రాలే మేడం, ఆమె దూడవాలే రూము, నేను గ్లూకోజులు పెట్టుకున్నాలి. మీరే పెట్టుకోవాలి? మేమే పెట్టుకున్నాం. మా డాక్టర్లు ఒకటి పెట్టించిపోతుర్రి. నెత్తిలకెళ్ళి పైప్ వేసిరు కదా మేడం, నెత్తిలకెళ్ళి రక్తం తీసేసుకోండు. కొంచెం నాకు వచ్చు మేడం, ఏమన్నారు చేసిన కొన్ని రోజులు. ఇక జర అటు ఇటు జర చూసుకున్నా. ఇక గ్లూకోజ్ ఎక్కించుకున్నా. నర్సులు ఎవరు లేరు, అంతా మీరే చూసుకున్నాం. మా కొడుకును మేము మా అబ్బాయిని మేము చూసుకున్నాం. ఎవరి సంగతి మాకు ఎరకలేదు. ఇక రూము అంతా తుడుచుకొచ్చింది. ఎన్ని రోజులు ఉన్నాడు అతను హాస్పిటల్లో? హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాడు మేడం. సరే, 8 రోజులు ఉన్నాడు. ఇక ఈమెనే ఎమర్జెన్సీలో వేసిరు కదా మేడం, ఇక మంచిగా ఉండదని ఈమెతో రూమ్ తుడిపించింది. నర్సు ఒక ఆమె వచ్చి రూమ్ తుడిచింది. నేను క్లీన్ చేసిన, మనసులను అందరిని పౌడర్ వేసిన, మంచిగా వేసుకున్నాం. ఇక అజ్జర్ ఆడికెళ్ళి మంచిగా వచ్చింది సంది. ఇక గోళీలు వాడుకుంటేనే మంచిగా ఉంటాడు. గోళీలు ఏం మాత్రం మనం తక్కువ చేసినాం అనుకో, ఇక నిన్ను కొట్టేది తెలియదు, నన్ను కొట్టేది తెలియదు. ఇప్పుడు 2 ఏండ్లు మించుతుండొచ్చు. ఇక మళ్ళీ ఎక్సర్ తీపించుకోలేదు, ఏం చేయలేరు. ఎట్లా అవుతాడని కూడా డాక్టర్ని అడగలేదు మేడం, పైసలు లేక. మా పరిస్థితికి ఇట్లున్నదమ్మా, నీ కాలు మొక్తా. ఆ బిడ్డ గిడ సచ్చింది తెలియదు, ఎవరిదాకా బతికింది తెలియదు. చచ్చిపోతే నన్ను భూతాలి కన్నా అప్పచెప్పి తదినం రోజన్న చేసుకుంటుంటే మా పరిస్థితి ఉన్నదమ్మా. సచ్చింది ఈ వారక్కిడ ఉన్నదాన్ని ఇక్కడ తెలియదు మేడము. ఇప్పుడు సచ్చిన రోజు చేసుకుంటలేరు అమ్మ, అట్లా గిడ చేసుకుంటుంటే ఆ పరిస్థితి గిడ నాకు దక్కని లేరు. ఇప్పుడు మీ ఇంకో కొడుకు వచ్చి ఏం సహాయం చేయడం? సహాయం చేస్తలేడమ్మా మాకు. మేమిద్దరాలు మొగలేమే. ఈ దొరికిన అడుగుకెడి తింటాం, లేకుంటే అట్లా ముదురుకొని పంటాం. ఏ కొడలు సాయం చేసులేదు, ఏ కొడుకు సాయం చేసులేదమ్మ మాకు. మీరు ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? అది మళ్ళీ అతనికి ఏమైంది ఏంటి, ఎలా ఉంటాడని చెప్పారు? కరెక్ట్ గోళీలో కంటిన్యూగా వాడమన్నాడు. కంటిన్యూగా వాడమంటే కంటిన్యూగా వాడలేరు వీళ్ళు. కంటిన్యూగా ఈ మెడిసిన్స్ మందులు వాడితే బాగైపోద్ది అన్నారు. బాగైపోతుంది అన్నారు. మళ్ళీ ఎక్సర్ తీపించుకోమన్నారు. ఎప్పుడు తీసుకోమన్నారు? ఏడాదిలోనే తీసుకోమన్నారు. ఏడాది లోపల ఎక్స్రే తీసుకోవాలి, అంతవరకు ఈ మందులు వాడండి, మందులు వాడితే బాగైపోద్ది అన్నారు. అంటే వాళ్ళు అప్పుడు చెప్పారా మందులు వాడకపోతే ఇతనికి మనిషి మార్పు వస్తుందని చెప్పారా? చెప్పిండు. పిచ్చోడు అవుతుండొచ్చు, ఏమన్నా అవుతుండొచ్చు మందులు వాడకపోతే. అందుకని మందులు మీరు కరెక్ట్ గా వాడాలని చెప్పారు. చెప్పిండు. బాగా ఇది సరే, మందులు కరెక్ట్ గా వాడి 1 ఏడాది తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసుకొని ఇలా కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే అతనికి బాగా అవుద్దని చెప్పారా? లేదు, అతను చివరి వరకు ఇలా మందులు వాడుతూనే ఉండాలి, చివరి దాకా వాడుతూనే ఉండాలని చెప్పిండ్రు. చెప్తే మనము ఏం చేసేది ఉండంటే ఆ పొయ్యి ఎక్సర్ తీసుకుంటే మళ్ళీ ఏం చెప్తుండేమో డాక్టర్, అది మేము కనుక్కోలే, పైసలు లేక మేము పోలే. ఈ గోళీలకే లేవు, ఆ ఎక్సర్ ఇంకెడికి వెళ్ళి తీద్దామని పోలేదు. మీరు రోజు గోళీలు ఇస్తారు, అతను గోళీలు ఇచ్చినప్పుడు మామూలుగా ఉంటాడా? చాలా బాగుంటాడు. గోళీలు వేసుకున్నప్పుడు అతను ఎలా మారుతాడు, ఏం చేస్తాడు? ఇక కొట్టనన్న కొడతాడు, లేకుంటే ఎవరితన్నా అప్పన్న చేసుకుంటాడు, కాళ్ళు మొక్కుతాడు. నీ కాళ్ళు మొక్కుతాడు, నీ కాళ్ళు మొక్కి 10 రూపాయలు అప్పు తీసుకుంటాడు. ఇక తాగేసి అన్న వస్తాడు, ఏదో ఒకటికి అంతా సిచ్చే ఇంట్లో. ఇక ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అనుమానాలు కొడతాడా? పిల్లల్ని కూడా కొడతాడా? ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని కూడా ఈశ్వరు ఎత్తేసిండు ఉన్నాడు. కరెక్టే కానీ, అంటే ఇప్పుడు టాబ్లెట్లు వాడుతున్నంత సేపు తాగడం అని చెప్పారు కదా మీరు. అంటే గోళీలు వేసుకుంటున్నప్పుడు తాగడం, గోళీ వేయకపోతే తాగుతాడా? ఇప్పుడు ఈ కొట్టిన తర్వాత అతను మీ దగ్గర ఉన్నాడా, వాళ్ళ దగ్గర లేడు, వెళ్ళిపోయాడు? వాళ్ళ దగ్గర 3 నెలలు వెళ్ళిపోయాడు. మా అమ్మల తనకి వెళ్ళిపోయింది. నేను ఏం దాకా పడాలి దెబ్బలు అని వాళ్ళ అమ్మల తనకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక కూడా వేరేలో తన పని చేసుకుంటూ ఉన్నాడు. వేరేలో తన పని ఏంటికి చేస్తావు, నీ పిల్లల్ని నువ్వు దేవులకొచ్చుకో, వద్దు అట్లా కాదు అంటనంటే కూడా వెళ్ళిండు. వెళ్తే నువ్వు ఇట్లనే తాగుతావు, ఇట్లనే చేస్తావు, ఎన్ని రోజులు అంటే బాధపడాలి నేను అని ఆమె కూడా కోపగించుకొని రాలేదు. రాకుండా సరే 2 రోజులు ఉండురా అంటని ఇంకడే చెప్పిన. అంటే ఆమె కూడా ఓకే అన్నది, నేను కూడా ఓకే అన్నది, సపరేట్ కూకున్నాడు. ఈ గోళీలు మధ్యనే రాలేదు కదా, ఇక మళ్ళీ అదే రకమైన. ఇప్పుడు ఆమె ఒకటి చెప్పింది, మీ అబ్బాయికి అతని మీద ఆమె మీద అనుమానం వచ్చి మానేసింది. అంటే ఆ సేట్ మీద సేట్కి ఏదో సంబంధం ఉందని అతనికి అనుమానం వచ్చిందని చెప్పింది, అది మీకు తెలుసా? తెలుసు.
దాని గురించి మీరేమనుకున్నారు? మా భర్తను ఏం చేసుకోలేదమ్మా, ఆ భర్తను ఏం చేసుకోలేదు. ఇది ఇట్లున్నది కదా, అది మంచిగా అనేది తెలియదు, చెడు అనేది తెలియదు. అడుగు ముఖం ముంగట్టున్న నేను కూడా ఏం ఆ భర్తను చేసుకోలేదు. వద్దు ఆడు వద్దన్నప్పుడు నువ్వేంటి పోతున్నావు పనికి, వద్దంటే మానేసుకున్నా. మీకు అనుమానం ఉందా? నాకేం అనుమానం లేదు, నాకేం అనుమానం లేదు. ఈ గోళీలు గోళాలనే వచ్చిందని నేను కాము కూకున్నా కానీ నాకేం అనుమానం లేదు, అనుమానం లేదు. మా అన్న కూతురేనమ్మా, మీ అన్న కూతురు, మా అన్న సొంత అన్న, నాకేం అనుమానం లేదు. ఇప్పుడు మీ కొడుకు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్నాడు, ఆవిడ దగ్గర? ఆమె దగ్గర కూడా లేడు, వాళ్ళ చుట్టాలలోనే తిరిగాడు. ఎవరు చుట్టాలు? ఆమె పెద్ద నాయన బిడ్డ తాను, చిన్నమ్మ తాను, అక్కను వాళ్ళ చుట్టాలలోనే తిరిగాడు. ఇక నీ చుట్టాలలో అన్నట్టు మనకు ఈడుంటే ఇంకో తాను ఉన్నా అని చెప్తాడు, ఇంకో తాను ఉంటే ఇంకో తాను ఉన్నా అని చెప్తాడు. ఇక మనం ఆ పర్సన్ వచ్చి ఎక్కడ లెంకుతాం? మేడం కూడా చెప్పిన, అమ్మ నిన్ను ఓసారి మేడం పిలిపించింది. అమ్మ మరి నీ కొడుకును నువ్వే దాచిపెట్టినవు అంట, నువ్వే నేర్పుతున్నావు అంట అని అంటుంది నీ కోడలు. మరి నువ్వెట్లా అన్న పిలుచుకురాకపోతాను అన్న అంటే నేను ఎలాంటి ఆలోచన నాకు లేదు. వాళ్ళు వాయాలని లేదు, వాళ్ళు పాడు కావాలని లేదు నాకు. వాళ్ళు నష్టపోతే నేను నష్టపోయినట్టే, ఎక్కిరిచ్చినట్టు నాకు గిడ. మరి నేను ఎప్పుడు దొరికితే నేను అప్పుడు నీ దగ్గరికి తీసుకొని వస్తామ్మా, నీ కాళ్ళు మొక్కుతా అని ఆ మేడానికి చెప్పి వచ్చిన. వస్తే ఈమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, నేను ఇక్కడ వచ్చిన. అయితే మళ్ళీ నాడు దొరికిండు. దొరికితే అమ్మ నేను దోలుక రావన్నా, ఇగో వచ్చిండు వాళ్ళ ఇంటికి. ఆ క్యానింగ్ తీసుకొని ఉస్మానియా పోయి తెచ్చుకుండు గోళీ. నేను 1500 ఇచ్చిన, ఆయన 500 ఎవరుతాను అడుకుండు. తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత జర్ర వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత జర కొంచెం మంచిగా అయింది. మంచిగా అయిన తర్వాత మేడం దగ్గరకు తీసుకుపోయి, మేడం దగ్గరకు తీసుకుపోతే మేడం వాళ్ళని స్టార్ట్ చేసింది. అంతే ప్రాబ్లం. కానీ అందులో ఏం లేదు నాది. అయితే సరే, ఈ కొట్లాట్లు ఇట్లా జరుగుతున్నాయి, పిల్లల్ని ఏమైనా చదివిస్తున్నారా? గవర్నమెంట్లకే తోలిస్తుంది మేడము. ఇక బుక్కులకు పైసలు ఉన్నాడు, ఇక చదువుకుంటారు, లేనాడు వెళ్తున్నాడు. ఇప్పుడు 6వ తరగతి పడ్డాడు, కాపీలు లేవు, కూలి పని. 6వ తరగతి నా కొడుకు, కాపీలు లేవు. ఇంకా అందరు చదువుకుంటారు అంట, టీచర్ కొడుతుందమ్మా అని రోజు చెప్తుండే. వచ్చి ఏడికింది వాళ్ళరా, అమ్మమ్మల ఇంటికి వస్తే వాళ్ళు ఇయ్యారు, అత్తమ్మ దగ్గరకు ఏమన్నా వాళ్ళకి మనం ఏం కావాలి? ఇప్పుడు ఆ పిల్లవాడు చదువుకోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు కాపులు కావాలి, ఇప్పుడు కాపులు కావాలి కదమ్మా, కాపులు కావాలి. అందరు పని పక్క వాళ్ళు అందరు రాసుకుంటారంట. మొన్న టీచర్ కూడా పిలిపించి తిట్టింది, ఎందుకమ్మా నువ్వు బతుకు, నువ్వు చేసుడు ఎందుకు, నీ పిల్లల గురించే కదా, కాపులు కొనియమా అని తిట్టింది. తెస్తే టీచర్ 2 రోజులు పుస్తకాలు. వీళ్ళిద్దరు వెళ్తున్నారా? ఇద్దరు వెళ్తారు. 3వ తరగతి అయినా 6వ తరగతి. సరే, ఇప్పుడు మీ అబ్బాయిని ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర పెట్టుకున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులు? ఇప్పుడు మళ్ళీ మాది మేమే ఉంటున్నాం మేడం. అంటే మందులు ఇప్పుడు వేసుకుంటున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడా? బాగానే ఉండే. ఇప్పుడైతే వేసుకోకపోతేనే ఏం చేస్తాడో అర్థం కాదు. కంటిన్యూ. సరే, ఇప్పుడు ఒకసారి అతన్ని పిలిచి మాట్లాడాలి. అసలు ఇప్పుడు ఇలా నడిస్తే మరి కుటుంబం నడవడం కష్టం కదా. ఎట్లా నడిస్తే ఆమె ఎట్లాగా అతనితో ఉంటది? అతను ఏమి చేయడు, మీరేమి చేయలేరు. పిల్లల్ని చూసుకోవాలి, ఆమె సంసారాన్ని చూసుకోవాలి, అతనికి మందులు కొనియాలి. ఇప్పుడు మందులు కొనడం అసలు అతను ఏమనుకుంటున్నాడు? అతను మంచి ఇప్పుడు బాగానే ఉన్నాడు కాబట్టి అసలు అతను పిలిచి అడుగుదాం ఏంటి అని. మీ పేరు? నాగేష్. మీ భార్య, మీ పిల్లలు, మీ అమ్మగారు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడడానికి వచ్చారు అన్నీ తెలుసు కదా మీకు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మీ ప్రవర్తన ఎందుకు అలా ఉంటుంది? ఇప్పుడు ఒక ఆవిడ కుటుంబాన్ని పోషించుకొని, పిల్లల్ని పోషించుకొని, మీకు మందులు కొనుక్కొని, మీ ఎవరి సైడ్ నుంచి ఆవిడకి ఏ సపోర్ట్ లేదు. మీ అమ్మగారు, నాన్నగారు పాపం వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ అమ్మ నాన్న ఏమి చేయలేరు కదా. ఒక ఆడ కూతురు, ఒక ఆడ ఆమె అంత కష్టపడుతుంది. మీరు ఆమెని కొట్టడము, తిట్టడము, హింసించడము, ఆమె చెయ్యి కూడా ఇరిగిపోయింది మీరు కొట్టి. ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, గోళీలు లేకపోతే ఇబ్బంది అవుతుంది మేడం. గోళీలు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. గోళీలు వేసుకోకపోయింది అనుకో, ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఆ కోపం వచ్చేసి మీరు అంతా కొట్టేస్తున్నారు కదా. ఒక 2-3 రోజులు మీరు గోళీలు వేసుకోలేదు, 4వ రోజు వేసుకున్నారు. అప్పుడు 4వ రోజు వేసుకున్నప్పుడు మీకు ఇదన్నీ గుర్తుంటదా? కొట్టిందంతా గుర్తుంటదా? కొట్టిందంతా గుర్తుండది.
మళ్ళీ మా ఇంట్లో మంచిగా ఉంటారు ఇక ఇక మళ్ళా మంచిగా ఉంటాం అంటే ఇక. మీకు ఇలా చేశాను మీ గోళీలు వేసుకున్నాక మంచిగా అయిపోతారు. అంతకు ముందు మీరు ఏం చేశారన్నది మీకు అసలు తెలియదు. తెలియదు. మరి మీరు నేను బాధపడతాను నేనే బాధపడతాను అని అన్నారు కదా, అది ఎలాగంటే వాళ్ళని చూసి వాళ్ళు చెప్తారు. వాళ్ళని చూసి చెప్పిన దాన్ని బట్టి బాధపడతాం మళ్ళీ సేపు. అంటే మీరు బాధపడి వాళ్ళని ఇలా తెలియకుండా జరిగిందని వాళ్ళని బ్రతిమలాడి అన్ని చేస్తారా మళ్ళీ పిల్లల్ని అందరినీ? టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మీకు బాగానే ఉంటది కదా? టాబ్లెట్లు ఇప్పుడు రోజు వేసుకుంటున్నాం మేడం, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మరి మీరు టాబ్లెట్లు వేసుకున్నప్పుడు కూడా మీరు ఏమి పనికి పోరు, మీరు ఏం చేయట్లేదు కదా? దొరికినాడు పనికోతాం మేడం. అంటే మీరు అన్నారు కదా అతను టాబ్లెట్లు నేను కొనివ్వలేదు ఎందుకంటే పనికి పోవటం లేదని కొనివ్వలేదు అన్నారు. అవును, అప్పుడు పోలేడు కొనివ్వలేను. ఇప్పుడు దొరికినాడు పోతుండు కదా, ఇప్పుడు తెరిపేసుకుంటాడు. ఇక అప్పు తెచ్చుకుండు గోళీలు. దొరికినాడు కూల్ చేస్తుండు, దొరికినాడు ఇంటికాడు ఉంటాడు. గోళీలు వేసుకుంటే పని బాగానే చేసుకోగలుగుతారు, ఆరోగ్యంగానే ఉంటుంది, పని బాగా చేసుకుంటారు. ఇప్పుడు రోజు మీకు గోళీలు ఎప్పుడు మీరు పని చేసుకుంటే మీకు గోళీలు మీ అంతలు మీరే కొనుక్కోవచ్చు కదా? కొనుక్కుంటున్నారు. ఆవిడేమి ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టట్లేదు. సరే, ఇప్పుడు మీకు మీ ప్రాబ్లం వల్ల వచ్చి మీకున్న కష్టం ఇప్పుడు అతనికి సరిగ్గా గోళీలు కంటిన్యూగా కావాలి. ఇంకా వేరే రిజన్స్ హాస్టల్ మేడం కాలు మొక్కు పిల్లగాడు బతాడేమో, పిల్లలు బట్టలు ఉతుకోరు, వేనికి వీళ్ళేది హాస్టల్. ఇంకా పిల్లగాడిని ఒక్కడిని ఎగురు మేడం మీద చేస్తా. పిల్లగాడిని హాస్టల్ కి నుంచి వాటి చదువు చూసుకోవాలి, ఇతనికి వైద్యానికి కావాల్సిన సహాయం కావాలి. అది జరిగితే మీ కుటుంబం బాగుంటారు, అంతే కదా? మాకు చేతనైన సహాయం డెఫినెట్ గా మేము చేస్తాము. 110% అంటే 100కి 100 పాళ్ళు మీ ఆ బాబుకి చదువు అన్నది హాస్టల్లో చేర్పించడమో చదువు అన్నదో మేము చేయిస్తాము. అలాగే అతని మందులకు కూడా ఏదో విధంగా సహాయం అందేలాగా చూస్తాము. ఇప్పుడు నేను అడిగేది, మీరు మందులు వేసుకోకపోతే మీరు అలాగా బిహేవ్ చేస్తారు, అట్లా ప్రవర్తిస్తారని చెప్తున్నారు. సరే, ప్రవర్తన కోపం రావడం కొట్టడం అవన్నీ ఓకే, పిచ్చిగా పిచ్చిలేసింది చేసింది అనుకుందాం. కానీ ఆమె మీద అనుమానం పడ్డా ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే ఆమె పనిచేసే సేటుతో నీకు సంబంధం ఉంది అని మీరు మాట్లాడడం ఈ పిచ్చిల్నే మేడం. ఇప్పుడు మేడం మనం ఇద్దరం కూర్చున్నాం కదా మేడం, ఇప్పుడు ఈడ కూర్చున్నప్పుడు మనిషి ఉండొద్దని చెప్పినాం. ఇంటికి మనం పనికి పోయినాం, వచ్చి వెళ్ళిపోతే అయిపోయేది కదా మేడం. మనకు వచ్చి 7 గంటల దాకా కూర్చున్నాడు ఎందుకు మేడం? మన ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా మేడం? అంటే ఆ సేట్ అలా వచ్చి కూర్చున్నందుకు కూర్చున్నొద్దని నేను బెదిరించిన మేడం, ఆ ఈమెను కూడా బెదిరించిన. అంటే అది మందు వేసుకున్నప్పుడా? మందులు మంచిగా ఉన్నప్పుడే చెప్పిన. మీకు ఆరోగ్యం బాగాలేదు, మీ అమ్మ దగ్గర డబ్బులే, ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె పనిచేసే సేటు మీకు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులతోనే మీరు వైద్యం అంతా చేయించుకున్నారు కదా, వాళ్ళు మంచి మనసుతోనే చేశారు. అతను కూడా అలా మంచి వచ్చి కూర్చొని ఒక అరగంట మీ భార్యతో మాట్లాడితే మీరు అనుమానం పడాల్సిన అవసరం ఏముంది మేడం? నేను అరగంట కాదు, నువ్వు గంట సేపు కూర్చున్నా బాధ లేదు. 7-8 గంటల దాకా కూర్చున్నొద్దు. పొద్దుమిగదములకు చేనుకాడ పొద్దున్న దాకా ఉంటారు, పొద్దున్న దాకా ఉంటారు, 6-6:30 దాకా ఉంటారు. వెళ్ళిపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు. రోజు కూర్చుంటున్నాడు, రోజు ఎప్పుడు కూర్చున్నాడు? మేము ఒక రోజు కూర్చుండు అంతే. ఆ రోజు బాగా తాగి ఉన్నాడు, ఆ రోజు కూర్చుండే. అంటే ఒక రోజే కూర్చున్నాడని చెప్తుందా? ఆ రోజు అయితే పిల్లలు కూడా ఉన్నారు మేడం. నేను ఒక రోజు కూర్చుంటే ఇప్పుడు కూడా మీకు అనుమానం ఉందా? నాకు ఏది లేదు మేడం, ఏది లేదు. మేము సప్పటిదాకా మాది మేము సప్పటిదాకా మీకు అనుమానం లేదు కానీ ఎందుకు మగవాళ్ళు వచ్చి కూర్చోవడం వద్దని చెప్పారు? వద్దని చెప్పినా మేడం, అంతే. నేనేం లేదు, మన ఇంటికి ఎందుకు. అంటే ఆయన వాళ్ళ ఆవిడని కూడా తీసుకొని వస్తాడంట కదా ఇంటికి. మరి అలాగొచ్చి చేసిన అతనికి చెడు ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇంటికి రారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా తప్పు చేయాలని అనుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఇంటికి కూర్చోబెట్టి ఎందుకు ఆమె చేస్తే అతను ఎందుకు వస్తాడు? రాడు కదా. అది కూడా మీరు ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు అతను ఏదో వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడిన ఆమె సరే అతను సహాయం చేస్తున్నాడు, అక్కడ పని చేస్తుంది, వెళ్ళిపోండి అని తను అనలేదు కదా. మామూలుగా వచ్చి కూర్చొని ఉండుండొచ్చు. ఫస్ట్ ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆమె మీ భార్య, మీరిద్దరూ కలిసి 3 పిల్లల్ని కన్నారు కదా. 3 పిల్లల్ని కన్న తర్వాత కూడా మీరు అట్లాగా ఒక ఏమి రీజన్ లేకుండా ఎవరో వచ్చి కూర్చున్నాడు మాట్లాడారు అన్న విషయంలో అనుమానం పడ్డా అన్నది కరెక్టా? అలాగనుకుంటే ఆమెకి ఎన్ని అనుమానాలు అంటే, మగవాళ్ళకి ఒక రూలు, ఆడవాళ్ళకి ఒక రూలా కాదు కదా. మీరు ఒక 10 మందితో మాట్లాడిన 10 మంది ఆడవాళ్ళతో మాట్లాడితే ఆమె వచ్చి ఎందుకు మాట్లాడిన అడిగితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నేను అనేది
కొంచెం మనసు పెద్దగా ఆలోచించాలి. భార్య అంటే ఏదో బానిస కాదు కదా, ఆమె బానిసలాగా లేదు. మీరు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, ఆమె రాత్రనక పగలనక అందరి కాళ్ళ వేళ్ళ పడ, నీకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు మీకు తెలియదు మేడం కదా. ఆమె మీకు స్కాన్లు చేయించేంత వరకు, మీకు ఆపరేషన్ చేయించేంత వరకు మీకు ఎవరికి ఏం జరిగిందో కూడా తెలియదు. అట్లా అంటే మిమ్మల్ని ఒక చిన్న పిల్లోళ్ళు, అంటే పుట్టిన పిల్లోళ్ళలాగా ఆమె మిమ్మల్ని చూసుకుంది. అంటే ఒక భార్యదైన బాధ్యత, భర్తది కూడా బాధ్యతే కదా. సో ఏదైనా విషయం వచ్చినప్పుడు భార్యను అంత ఈజీగా, అంత చులకనగా గబుక్కుని మాట్లాడేయకూడదు కదా, అవునా కదా. సో మీరు ఏదైనా చూసుకొని తెలుసుకొని నిజంగా ఆమె తప్పు చేసిందన్నది మీకు తెలిసిన రోజు ఇలా నువ్వెందుకు తప్పు చేసావు నిలదీసి అడిగితే తప్పులేదు. ఊరికినే మీకు అనుమానం వచ్చి ఎవరో మనిషి వచ్చి కూర్చొని మాట్లాడన్నప్పుడు అనకదమ్మా నేను చెప్పేది చెప్పినమ్మా నేను కరెక్ట్ మేడము. అది ఎప్పుడే గాని మనము మళ్ళా ఈమె కూడా ఏం చేసిందంటే, ఈయన తాగుతాడు, సొమ్మును ఉదబెడతాడు, యానన్న పెడతాడు, అమ్మోళ్ళకి ఇస్తే అమ్మోళ్ళు ఇయ్యలేరు, ఇంత అన్న పెడితే ఉంటదేమో ఆమె ఉద్దేశంతోనే ఆమె పెట్టుకుంది. ఆహా నువ్వేంటికి పెట్టినవు ఆపిచ్చిన, ఇక అది ఇంత మెంటల్ బాగా పెరిగేసి ఈ ధూమ్ చక్కెర తెల్లని దాకా చేసి రాజు. నేనేమంటానంటే అమ్మ, పిచ్చిలో కోపం వచ్చేసి ఏదో ఆమె ఇది తీసుకురా అంటే తీసుకురాలేదు, ఇది పెట్టమంటే పెట్టలేదు, లేకపోతే అతనికి ఏదో చిరాకు చేసింది కొట్టాడంటే పర్వాలేదు. అనుమానం పడ్డా అనేది కరెక్ట్ కాదు కదా. ఆ మాత్రం అంటే ఒక భార్య భర్త మీద నమ్మకం అనేది ఉండాలి కదా, అది లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా ఎవరికైనా. అంటే మీరనే కాదు, చాలా మంది భర్తలు భార్యల మీద ఇట్లా అనుమానం పడ్డా జరుగుతుంది. అంటే ప్రతి చిన్న విషయానికి భార్య అంటే మగవాడిగా నేను మగవాడిని అన్న అహంకారం, నేను మగవాడిని కాబట్టి నేను ఏమన్నా చెయ్యొచ్చు, ఆడది నా భార్య నేను చెప్పినట్టు ఉండాలి, అలా అనుకోకూడదు. ఎప్పుడు కూడా భార్య భర్తల సంబంధం ఎట్లా ఉండాలంటే ఇద్దరు ఒకటే, నువ్వెంత ఇంపార్టెంటో తను అంతే ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి భర్తకి నేను చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను, భార్యని గౌరవించండి. భార్య తప్పు చేసిన రోజు అడగడం తప్పులేదు, కేవలం నాకు నా భార్య నా బానిస అన్న ఒక థాట్ తో మటుకు ఎవరు దయచేసి సంసారాలు చెయ్యొద్దు. అలాంటి సంసారాలు ఎప్పుడూ బాగుండవు. తను కూడా ఒక మనిషే, తన తల్లిదండ్రులు వదులుకొని మీ దగ్గర వచ్చి ఉంటుంది. అంటే తన తల్లిదండ్రుల కంటే మీ తల్లిదండ్రులను ఎక్కువగా చూసుకుంటుంది. మీరు కన్న పిల్లల్ని చూసుకుంటూ అనుక్షణం మీ గురించే బతుకుతుంది భార్య. ఇప్పుడు మొత్తం అంత విషయాలు మనకు తెలిసాయి, అన్ని విషయాలు. ఇప్పుడు దీనిని ఒక డాక్టర్ గారు ఏం చెప్తారు, ఆయన మానసిక పరిస్థితికి మీరు ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉండాలి, ఏ విధంగా వైద్యం తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇప్పుడు మనకి చెప్తారు. ఆయన పిలుద్దాం. సార్, ఇప్పుడు మీరు ఈ కేసు మొత్తం విన్నారు. నాకు ఇందులో అర్థమైంది ఏంటంటే, ఒకటి అతనికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ వల్ల ప్రాబ్లం, మందులు వేసుకోకపోతే కొంచెం పిచ్చివాడిగా ప్రవర్తిస్తాడు, అంతవరకు కరెక్టే. బట్ ఒకటి మటుకు అతనిలో అనుమానం అన్నది అయితే మటుకు ఉంది. దట్ ఈస్ వాట్ నన్ను బాదర్ చేస్తుంది. అది ఉండకూడదు. అంటే అంత ఆమె కుటుంబం గురించి అంత ఆవిడ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ అనుమానం అన్నది అతనిలో రాకూడదు. బట్ అది ఉంది. అది లేకుండా చేయడానికి మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఈవిడ కూడా అతని మానసిక పరిస్థితిని ఎలాగ అర్థం చేసుకుంటే కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పండి సార్. మానసికంగా బాధపడేటటువంటి వ్యక్తికి సరైన సమయంలో సరైన పద్ధతిలో వైద్యం చేయకపోతే మొత్తం ఫ్యామిలీ అంతా ఎంత చిన్నభిన్నం అయిపోతుంది అనడానికి ఈ ఎపిసోడ్ ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. అయితే నగేష్ విషయానికి వస్తే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం. తల్లిగా ఆవిడ పాత్ర, నగేష్ యొక్క బాధ్యత. అయితే ఇప్పుడు బాధ్యత అన్న మాట నేను ఎందుకు వాడాను అంటే కనుక, నగేష్ మొదటి నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు, చాలా చక్కగా మీరు ప్రశ్నలు అడిగారు. ప్రతిదానికి కూడా నేను టాబ్లెట్స్ వాడకపోవటం వల్ల ఇలా ప్రవర్తించాను, టాబ్లెట్స్ వాడకపోవటం వల్ల ఇలా ప్రవర్తించాను అని అంటున్నాడు. అయితే ఏంటంటే ఇతనికి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మానసికంగా ఒక విధంగా బాధపడుతూ అతని పర్సనాలిటీ అంటే అతని వ్యక్తిత్వంలో ఈ యాక్సిడెంట్ వల్ల కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరిగినాయి. దానికి డాక్టర్లు సరైన పద్ధతిలో దాన్ని డయాగ్నోస్ చేయటము, దానికి ఏ పద్ధతిలో వైద్యం చేయాలి అంటే కరెక్ట్ మెడిసిన్స్ వాడటం వల్ల అతను ఎంత బాగున్నాడు అన్నది వీళ్ళందరూ చూశారు. అయితే ఇంకో యాంగిల్ ఏంటంటే అతని అనుమానాన్ని ఈ మానసిక పరిస్థితి వంక చూపెట్టి కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఆ యాంగిల్ కూడా మనం చూడటం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. నేను టాబ్లెట్స్ వాడట్లేదు, లేకపోతే టాబ్లెట్స్కి డబ్బులు లేవు, ఆ డబ్బులు లేకపోవటం వల్ల నా భార్యని శ్రావణిని హింస పెట్టానని చెప్పడం మాట కరెక్టే అయినా కూడా అన్ని సందర్భాల్లో అది నిజం కాదు. ఎందుకంటే అంతకు ముందు నుంచే అంటే తల్లిగా ఆవిడ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవటం వల్ల కొడుకుని సమర్థించుకుంటుంది ఆవిడ. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే అతని మానసిక పరిస్థితి బాగుండకపోవటం ఒకటే కాకుండా అనుమానం అనేటటువంటి వ్యాధితో కూడా అతను బాధపడుతున్నాడు. అయితే ఏంటంటే ఈ అనుమానం అతన్ని బాగా బాధ పెట్టడం వల్ల అతను ఏం చేస్తున్నాడు,
ఈ చల్లార్చుకునేటటువంటి పద్ధతిలో తాగుడికి కూడా బానిసయ్యాడు, తాగుతున్నాడు. అయితే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే మామూలు వ్యక్తి తాగితే ఒక విధంగా ఉంటుంది, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత బ్లడ్లో క్లాట్ జరిగిన తర్వాత, క్లాట్ పడిన తర్వాత తాగినటువంటి వ్యక్తి ప్రవర్తన ఇంకా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఏంటంటే అతనికి ఉండేటటువంటి కొద్దిగా ఆ ఆలోచన శక్తి అది కూడా కోల్పోతాడు అన్నమాట. సో ఇక్కడ నగేష్ పరిస్థితి ఏంటంటే దీన్ని క్లాసికల్గా మనం ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి, ఇప్పుడు చాలా మంది మన ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు, చూడటానికి ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా, ఇతను పిచ్చోడిని అంటారు ఏంటి అని అంటారు. అయితే ఏంటంటే ఇది పిచ్చితనం కాదు, ఇది వ్యక్తిత్వంలో మార్పు, పర్సనాలిటీ చేంజ్ అంటూ ఉంటారు. యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది వ్యక్తుల్లో ఏంటంటే పర్సనాలిటీ చేంజ్ అంటే ఒక వ్యక్తిత్వాన్ని కాపాడేటటువంటి బ్రెయిన్ రీజన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్లో మార్పులు చేర్పులు జరగటం. రెగ్యులర్గా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్నది పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అతను కూడా అర్థం అయ్యేటటువంటి పద్ధతిలో చెప్పి మందులు వాడిస్తే కంటిన్యూస్గా ఉంటుంది, బాగుంటుంది, పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అంతేకాకుండానే ఈ తాగుడు అన్న దానికి కూడా దాన్ని మానేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే ఇతను అసలు తాగకూడదు. నాగేష్ ఒకటి అర్థం చేసుకోవాలి నువ్వు, ఓకే, పిల్లల భవిష్యత్తు, మీరిద్దరు అయోమయంలో ఉండటం వల్ల పిల్లలిద్దరు అయోమయంలో, అందరు ముగ్గురు పిల్లలు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల చూడు ఎలా ఉందో. వాడికి బాబుకి 12 సంవత్సరాలు, వాడి హైట్ ఎంత ఉంది, వాడి వెయిట్ ఎంత ఉంది అంటే చూసారా, వెనకబడుతున్నారు అన్ని విషయాల్లో. వాళ్ళు వెనకబడుతున్నారు మానసికంగా కాదు, శారీరకంగా. వాడు 12 years మేడం, గ్రోత్ రేట్ లేదు వాడికి. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు జరగకుండా మీ భార్యను జాగ్రత్తగా చూసుకోండి. ఆమెను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటే ఆమె దానికి డబుల్ అంటే ఆమె జీవితమే ఇచ్చేస్తుంది, ఇస్తూ ఉంది ఆల్రెడీ, రేపు ఫ్యూచర్ లో కూడా అలాగే చేస్తుంది. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. నిజంగా యాదమ్మ, నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంత అర్థం చేసుకొని ఈ కుటుంబాన్ని కలిసి మేమందరం కలిసి బ్రతకాలి, దానికి ఒక దారి చూపించండి మీరు అడిగారు చూసారు. లేకపోతే మీ పరిస్థితుల్లో చాలా మంది నాకెందుకని వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికి కూడా ఒక కనువిప్పు, మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ మారాలి. కుటుంబం అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు బ్రతికిన రోజే భార్యాభర్తల బంధం బాగుంటుంది. సరే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ లో హెల్ప్ లైన్ అని ఉంటదమ్మా, ఇది చూస్తుంటారు, చూసే వాళ్ళకి మనం ఒక నెంబర్ ఇచ్చుంటాం అనమాట. ఎవరన్నా సహాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు మనకి ఫోన్ చేయమని చెప్తాం. హెల్ప్ లైన్ లో అందరినీ మనం ఇప్పుడు రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నానండి. ఈ కుటుంబం మీరందరూ వినుంటారు, చూస్తుంటారు, మీరు అర్థమై ఉంటుంది. వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకున్న కష్టం వల్ల అతనికి, అంటే వీళ్ళు ఏదో మా తిండికి బట్టకి మాకు డబ్బులు ఇవ్వండి అని అయితే అడగట్లేదు. అతని ఆరోగ్యం బాగుండుంటే గనక, అతనికి యాక్సిడెంట్ అయ్యి అతనికి దెబ్బ తగలకుండా ఉండుంటే ఈ కుటుంబాన్ని పాపం అతను ఆమె ఇద్దరు కలిసి చూసుకునేవాళ్లే. కానీ ఇప్పుడున్న అతనున్న పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళ సంపాదన అతని మందులకి అతని వైద్యానికి సరిపోదు. ఎందుకంటే అతనికి అంత భయంకరమైన ఒక వ్యాధి, ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల. సో దయచేసి అతనికి కాన్స్టెంట్ గా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయ్యే సహాయం, అలాగే ఆ పిల్లల చదువుకి, అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఆడపిల్లల గురించి అడగట్లేదు, ఆ మగ పిల్లవాడు చదువుకి సహాయం చేయమని అడుగుతున్నారు. మీలో దాతలు, దయాగుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి చేతనైన సహాయం దయచేసి ప్లీజ్ చేయండి అని కోరుకుంటున్నాను. సరేనా? ఇప్పుడు బాబుకి పుస్తకాలు లేవని అన్నారు కదమ్మా, మేము పుస్తకాలు తెప్పించాం, బాబుకి పుస్తకాలు ఇస్తాం. ఆ బుక్స్ పెట్టుకొని ఫస్ట్ వెళ్ళనివ్వండి స్కూల్కి. ఆ తర్వాత మీరు అన్నారు కదా ఈ హాస్టల్ ఈ విషయం అంతా కూడా మనం హెల్ప్ లైన్ లో కూడా చెప్పాం, లేదంటే మేము కూడా సహాయం చేస్తాం. అందరం కలిసి అతనికి మందులు వచ్చేదానికి మేము ఒక దారి చూపిస్తాం మీకు, సరేనా? ఇప్పుడు ఆ బాబుకి పుస్తకాలు ఇస్తాం. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా. ఓ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా. నాగేష్, మీరు రండి, మీ కుటుంబంతో వచ్చి నిలబడండి. దారి చూపేనండి
సుఖంగా సంతోషంగా ఉండాలి. సరేనా? అలాగే మీ అమ్మగారు నాన్నగారిని కూడా చూసుకోవాలి. ఓకేనా? సరే రైట్. భార్యను ఒక బానిసగా కాకుండా తను ఒక మనిషే, తనకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసు హర్ట్ అవుతుంది మనం ఏదన్నా మాట్లాడేస్తే అన్నది ఆలోచించి ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏదన్నా అనుమానం వచ్చిన రోజు ఓపెన్గా డిస్కస్ చేసుకొని, అంటే అనుమానాలు కన్ఫర్మ్ అయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్న దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం అనుమానంతో ఒకరినొకరిని హింసించుకోవడం మానేస్తే ఆ కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉంటాయి. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఓపెన్గా మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి, ఆనందంగా జీవించండి. నమస్తే.